ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరున వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క అంశంలోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. మేము ఏ పాటి వారము తండ్రి, అయినప్పటికీ నా తండ్రి దేవా తండ్రి అయ్యా, మీ ప్రణాళిక ప్రకారముగా తండ్రి దేవా గడిచినటువంటి సంవత్సరాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరములో అడుగు పెట్టడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మీకు వందనాలు నాయన తండ్రి అయ్యా. ఈ పునరుత్థాన దినమందు తండ్రి మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ అమూల్యమైనటువంటి స్వరాన్ని మాకు వినిపింప చేయండి దేవా. మీ మాట మమ్మల్ని బలపరిచేది తండ్రి, మీ మాట మమ్మల్ని ఆదరించేది దేవా, మీ మాటలు మాకు సమాధానం ఇచ్చేది తండ్రి, మీ మాటలు తండ్రి మమ్మల్ని ఓదార్చేవి తండ్రి. కనుక తండ్రి అయ్యా, మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ తండ్రి మీ ఆత్మ ప్రేరణ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని వచ్చిన మీ పిల్లలందరికీ ఇదిగో తండ్రి, వింటున్న మీ పిల్లలందరికీ కూడా తండ్రి కావలసినటువంటి మాటలను మీరు అనుగ్రహిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరున వందనాలు చెల్లించుకుంటున్నానండి. గతించినటువంటి 2023వ సంవత్సరాన్ని విడిచిపెట్టి 2024వ సంవత్సరంలోనికి అడుగుపెట్టాము. మొదటి ఆదివారం మనము దేవుని సన్నిధిలో కూడుకున్నాం. అయితే దేవుడు ప్రతి విషయంలో కూడా ఎలాంటి వాడు అంటే అనంత జ్ఞాని. దేవుడు ఎవరండి? అనంత జ్ఞాని. అయ్యో, దేవుడు ఈ తయారీ విధానం సరిగా చేయలేదు, దేవుడు ఇది ఎలా చేశాడేంటి, అలా చేశాడేంటి, ఇది ఎలా చేసుంటే బాగుండని ఎప్పుడన్నా అనుకున్నామండి మనం? లేదు. ఎక్కడ ఏది అమర్చాలో, ఎవరిని ఎలా తయారు చేయాలో ప్రతిదీ కూడా చాలా చక్కగా దేవుడు తయారు చేశాడండి. దేవుడు తయారు చేసినటువంటి ఈ మానవ ఆకారాన్నే మనం ఆలోచించగలిగితే ఈ రోజుకి కూడా డాక్టర్లకు మతిపోతున్న విషయం ఏమిటి అంటే, నిజంగా ఈ తయారీ విధానం ఏంటి, ఎంత ఎలా ఉంది? నిజంగా ఈ తయారీ విధానాన్ని చూస్తుంటే ఆశ్చర్యపోతున్నారండి. దేవుడి యొక్క చేతితో చేయబడినటువంటి వారముగా మనము ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. అయితే దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని చేయడమే కాదండి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా దేవుడు నోటి మాటతో కలిగించాడు. చెట్లు కలుగునుగాక, ఇదిగో పర్వతములు కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక అనగానే కలిగాయండి, నోటి మాటతో కలిగాయి. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి దేవుడు తన స్వహస్తాలతో దేవుడు మనిషిని తయారు చేసినట్లుగా మనకు కనిపిస్తుందండి. అలా తయారు చేసి దేవుడు వదిలిపెట్టేయలేదు. మనల్ని వెన్నుండి మనల్ని కాపాడుతూ మనల్ని ఏ విషయంలో కూడా మనం తప్పిపోకుండా మనల్ని కాపాడుతున్నాడు. నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ దగ్గరికి రాదు అంటే ఎవరున్నారంట? దేవదూతల్ని కావలించాడంట. అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. కొంతమంది పిల్లల్ని చూసినప్పుడు తల్లిదండ్రులు కనేసి వదిలిపెట్టేశారు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన పరలోకమందు ఉన్నటువంటి దేవుడు అలా మనల్ని వదిలిపెట్టేయలేదండి. మనం తప్పిపోకుండా, మనము ఏది కూడా దేవుడిచ్చినది ఏది కూడా పోగొట్టుకోకుండా దేవుడంట లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడంట. నువ్వు ఇలా ఉండాలి నాయన, పిల్లలకి కూడా నువ్వు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా చెయ్యకూడదని మనం చెప్తున్నప్పుడు పిల్లలకి ఏం కలుగుతుంది? జ్ఞానోదయం కలుగుతుంది కదా. ఓహో, నేను ఇది చెయ్యకూడదా, నేను ఇలా మాట్లాడకూడదా అని. ఈరోజు పిల్లలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే తల్లిదండ్రులకి చాలా సరదాగా ఉంటుంది. కానీ ఒకరోజు వాడు పెద్దవాడైనప్పుడు ఆ మాటలు వింటున్న వారికి ఎలా ఉంటుంది అంటే, ఏంటి పిల్లవాడిని ఇట్టి రీతిగా పెంచారు అంటే, వాడు మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పవలసినటువంటి జాగ్రత్తలు మనం చెప్పాలి. మన పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా మనకి ప్రతి నిమిషం కూడా వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు ఇలా ఉండాలి, ఇది చెయ్యకూడదు, మీరు ఇట్టి రీతిగా ఉండాలి, మీ యొక్క పోకడ ఎలా ఉండాలి, మీ మాట తీరు ఇలా ఉండాలి అని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రతి విషయంలో కూడా వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరింపుకు, ఆ గద్దింపుకు మనం లోబడుతున్నామా?
పిల్లలు తల్లిదండ్రులకు లోబడకపోతే ఇదిగో వీళ్ళు చెప్పిన మాట వినరండి అని చెప్తాం కదా. మరి మనము కూడా దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని గద్దిస్తున్నప్పుడు, మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? వినాలి కదా, మాటకి లోబడాలి కదా. అలా లోబడగలిగితేనే మనం పాపము నుండి విడిపింపబడతాం. పాపము జోలికి మనం వెళ్ళమండి. ఒక పిల్లవాడు తప్పు చేసినప్పుడు మనం మందలిచ్చినప్పుడు మరలా దాని దగ్గరికి వెళ్తాడా వాడు? స్కూల్ నుంచి ఏదో దొంగతనం చేసి తెచ్చాడు, చిన్న పెన్సిల్ ఏదో, రే ఇలాంటి పనులు చేయకూడదు, ఇది ఇచ్చేసి వెంటనే ఇచ్చేసి నువ్వు క్షమించమని అడుగు అని చెప్పావు అనుకోండి, మరలా మన్నాడు తెస్తాడా వాడు? తేడు. బాగానే తెచ్చావు నాయన, నేను కొనే అవసరం లేకుండా బాగానే తెచ్చావు అన్నదనుకోండి తల్లి, మరలా మన్నాడు ఇంకొకటి తెస్తాడు, మరలా మన్నాడు ఇంకొకటి తెస్తూ ఉంటాడు. అంటే గద్దింపు కలిగినటువంటి కుమారుడంట తల్లిదండ్రులకి ఘనత కలిగిస్తాడంట. అలాగే వాక్యము ద్వారా మనము కూడా గద్దింపు కలిగి ఉంటే, వాక్యము ద్వారా మనము కూడా హెచ్చరికలు కలిగి ఉంటే, వాటిని మనం వింటే, వాటిని మనం ఆచరిస్తేనంట మనము కూడా ఎలా ఉంటామంటే, మన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మనల్ని నా కుమారుని చూసావా, నా కుమార్తెను చూసావా అని గర్వంగా చెప్పుకుంటాడంట. యోబుని గురించి అలాగే చెప్పుకున్నాడు, నోవాహుని గురించి చెప్పుకున్నాడు, దావీదుని గురించి చెప్పుకున్నాడు, ఎంతోమంది భక్తుల గురించి చెప్పుకున్నాడు. ఎందుకు చెప్పుకున్నాడు అంటే దేవుడు మాట వాళ్ళు విన్నారు. ఈరోజు మనం వింటున్నాము కానీ వదిలిపెట్టేసే వారి వలె ఉన్నామేమో. అందుకనే దేవుడు మరొక్కసారి నూతన సంవత్సరంలో మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మాట వినగలిగితే మనం ఏది తప్పిపోతున్నాము, ఏది పోగొట్టుకుంటున్నాము మనము. అంతే కదండి, పిల్లవాడికి మనం చెప్తేనే ఓహో నేను మాట్లాడేది తప్పు అని వాడికి తెలుస్తుంది. అలాగే వాక్యము ద్వారా కూడా మనకేం తెలుస్తుందంటే, అయ్యో నేను ఏం పోగొట్టుకుంటున్నాను. నేను చాలామంది ఎన్నో పోగొట్టుకున్నారు గత సంవత్సరంలో. సొంత వారిని పోగొట్టుకున్నారు, బంధువుల్ని పోగొట్టుకున్నారు, మరణం ద్వారా ఎడబాటు అనేది కలిగింది కదా, ప్రేమలు పోగొట్టుకున్నారు, ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారు. కానీ ఇవన్నీ పోగొట్టుకున్నప్పటికీ కూడా ఏమండి, చనిపోయిన వారిని కూడా మనం చూసే అవకాశం మరలా ఉంది, పోగొట్టుకున్నది కూడా సంపాదించుకునే అవకాశం ఉంది కదా. అలాగే మనము గతించినటువంటి సంవత్సరంలో ఏం పోగొట్టుకున్నాము ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? దేవుడి సన్నిధిలోకి వస్తున్నటువంటి మనము మన జీవితంలో ఏది పోగొట్టుకున్నాం, మనం ఏది పోగొట్టుకున్నాం? చూడండి ఒకసారి లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చూడగలిగితే, లూకాసు వార్త వైద్యుడైనటువంటి లూకా గారు రాశారండి ఈ పత్రికని. ఈ సువార్తను మీరు చూడగలిగితే 15వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే, అందుకైన వానితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు అంటే 100 గొర్రెలు ఉంటే వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దానిని దొరుకు వరకు దాన్ని వెదుకును. ఒక ఆయనకంటే ఏమున్నాయంటండి, 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లోంచి ఒక గొర్రె పెత్తనాలు చేస్తూ తప్పిపోయింది. ఏం చేసిందంట? పెత్తనాలు చేస్తూ తప్పిపోయిందంట. ఏమనుకుని ఉంటుందో మనకు తెలియదు కానీ తప్పిపోయిందంట. అప్పుడు ఈ కాపరి ఏం చేస్తున్నాడు అంటే, ఈ 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టేసి, మందను అడవిలో విడిచిపెట్టేసి ఆ తప్పిపోయినటువంటి గొర్రె కోసం వెతకడం ప్రారంభించాడంట. వెతికి దాన్ని పట్టుకున్న, దాన్ని చూడగానేనంట చాలా సంతోషముగా దాన్నంట భుజాల మీద ఎక్కించుకునంట ఈ మంద దగ్గరికి దాన్ని తీసుకుని వచ్చాడు. దీని దగ్గరికి తీసుకుని వచ్చాడు. అలాగే ఆ కింద సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ఏమని రాయబడిందంటే, ఒక స్త్రీ కంట 10 వెండి నాణాలు ఉన్నాయంట. ఒక స్త్రీ దగ్గర ఏమున్నాయంట? 10 వెండి నాణాలు ఉన్నాయంట. వాటిలో ఒక నాణం అంట ఏమైపోయిందంట? కింద పడిపోయింది, పోగొట్టుకుంది. ఆ స్త్రీ ఏం చేసిందంట? 10 వెండి నాణాలు ఉన్నాయంట, అందులో ఒక నాణాన్ని పోగొట్టుకుందంట. ఆ నాణాన్ని పోగొట్టుకున్నప్పుడు అబ్బాయి ఏం చేస్తుంది అంటే, ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా ఏం చేస్తుందంట? ఆ తప్పిపోయినటువంటి గొర్రె కోసం ఆయన ఏం చేశాడు అంటే, మందనంతా విడిచిపెట్టేసి 99 గొర్రెలు విడిచిపెట్టేసంట అడవిలోనికి వెళ్ళంట దాన్ని వెదికి ఆఖరికి కనుగొని భుజాల మీద ఎక్కించుకొని తీసుకుని వచ్చి తన స్నేహితులకి అందరికీ పిలిచి ఏమంటున్నాడంటే, తప్పిపోయిన నా గొర్రె
అంటే 99 వాటికన్నా తప్పిపోయిన దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనమాట. చూసారా, ఇదిగో ఈ ఒక్క గొర్రె తప్పిపోయింది, నేను వెదికాను, దొరికింది నాకు అని సంతోషంగా చెప్తున్నాడు. అలాగే 10 నాణాలు ఉన్నాయంట ఒక స్త్రీ దగ్గరంట. 10 నాణాల్లో ఒక నాణాన్ని ఆమె ఏం చేసిందంట, పోగొట్టుకుందంట. ఎక్కడ పడిపోయిందో తెలియదు ఇంట్లో. ఒకవేళ లెక్క పెట్టుకుంటుందేమో. ఆ లెక్క పెట్టుకున్నటువంటి టైంలో జారిపోయింది చేతిలోంచి ఒక నాణం. ఎంత వెతికినా ఎంత చూసినా కూడా ఎంత లెక్క పెట్టినా 9 నాణాలే వస్తున్నాయంట, ఒకటి కనిపించట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆమె దీపం వెలిగించిందంట. ఏం చేసిందండి? దీపం వెలిగించిందంట. దీపం వెలిగించి చీపిరి తీసుకుని ఇల్లంతా జాగ్రత్తగా ఊడ్చంట జాగ్రత్తగా వెతుకుతుందంట. అలా జాగ్రత్తగా వెతికినప్పుడంట ఆ నాణెము దొరికినప్పుడంట తన ఇంటి వారి అందరినీ, తన ఇరుగు పొరుగు వారిని పిలిచి, పడిపోయినా నేను పోగొట్టుకున్నటువంటి నా నాణెం దొరికింది, నాతో పాటు మీరు సంతోషించండి. ఇక్కడ ఎందుకు ఈ మాటలు రాయించాడు అంటే, మీరు కూడా చెవిదిద్దు పడిపోయినా, ముక్కుబడక పడిపోయినా మీరు కూడా దీపం వెలిగించి చీపిరి పట్టుకుని వెతకండి అని కాదు. దీన్ని ఆధ్యాత్మికంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక స్త్రీ అంత జాగ్రత్త తీసుకుంటుంది కదా పడిపోయిన నాణెము కోసం. మరి పడిపోయిన నాణెము కంటే విలువైనది ఏంటి అంటే మన ఆధ్యాత్మిక జీవితం. ఎందుకంటే గడిచిన సంవత్సరములో మనం ఎన్నో కోల్పోయాం, ఎన్నో పోగొట్టుకున్నాం కదా. ఒక ఫంక్షన్ వస్తే ఆదివారం ఆరాధన పోగొట్టేసుకున్నాం కదా. ఒక పెళ్ళొస్తే ఆదివారం ఆరాధన పోగొట్టేసుకున్నాం కదా. ఇలాంటివి ఎన్నో పోగొట్టుకున్నాం. మనం అనుకుంటాం పర్లేదులే ఒక వారమే కదా అనుకుంటాం. ఒక్క వారమైనా సరే దేవుని యొక్క ఖాతాలో రాయబడుతుంది. ఇక్కడ మనం చూడగలిగితే ఆమె అంట ఏం చేసిందంట, దీపం వెలిగించిందంట. దీపం అంటే దేనికి సూచన అంటే, దీపం అంటే వాక్యం. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ ఏదైనా పోగొట్టుకుంటే, ఒకవేళ పోయిన సంవత్సరంలో పోగొట్టుకుంటే, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, దీపం అనే వాక్యాన్ని పట్టుకోమంటున్నాడు. దీపం అనే వాక్యాన్ని. ఇక ఏం చెప్తున్నాడు అంటే, ఆమె అంటే చీపిరి తీసుకున్నంట ఇల్లంతా ఊడ్చిందంట. చీపిరి దేనికి సాదృశ్యంగా ఉందంటే, శుభ్రపరచడానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది. శుభ్రపరచుటకు అంటే శుద్ధిని కలిగించుటకు సాదృశ్యంగా ఉంది. ఇంకా ఏంటి అంటే ఆమె జాగ్రత్తగా వెతికిందంట. అంటే వివేకము కలిగి మనము వెతకాలి. ఎవరిని? దేవుణ్ణి. పడిపోయిన దిద్దుని కాదు, చెవిదిద్దుని కాదు, దేవుడి జాగ్రత్తగా వెతకాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎన్నో కోల్పోతున్నాం కదా. గడిచిన సంవత్సరం మనం కొన్ని పాటలు పాడేవాళ్ళం, కానీ తర్వాత తప్పిపోయాం. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాం. ఇవన్నిటి విషయంలో కూడా మనం ఏం చేయాలి అంటే, ఇదిగో వాక్యం అనే దీపాన్ని పట్టుకోవాలంట. చీపిరి అనే చీపిరితో ఎలా అయితే తుడిచిందో ఆమె, అలా మనము కూడా శుభ్రపరచబడాలంట. అంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా, ఏమంటే ఎక్కడ ఏ మూల ఏ చెత్త ఉన్నా ఏమొచ్చేస్తుంది, చీపిరికి వచ్చేస్తుంది కదా. అలాగే జాగ్రత్తగా వెతికిందంటే వివేకము కలిగి, ఏంటి నేను చేస్తున్నటువంటి భక్తి దేవునికి ఇష్టమేనా ఆలోచించాలి. వివేకము కలిగి ఆలోచించాలి. అజ్ఞానము వేరు, జ్ఞానము వేరు అని ఎలా చెప్పుకుంటాం? సుబుద్ధి వేరు, స్వబుద్ధి వేరు ఎలా చెప్పుకుంటాం? అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆమె అంటే జాగ్రత్తగా వెతికిన. జాగ్రత్త అని ఎందుకు రాయించాడంటే, మనము కూడా దేవుని జాగ్రత్తగా వెతకాలి. దేవుడు ఏమంటాడులేండి, దేవుడు ఏమన్నా విగ్రహం ఉన్నా విగ్రహాన్ని చూసి భయపడవచ్చు, కానీ మనం ఏమీ లేదు కదా అని చాలామందికి దేవుడు అంటే భయం ఉండదు. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుడు ప్రతిదీ కూడా ఆయన రాసుకుంటాడంట. ఎందుకు రాసుకుంటున్నాడు అంటే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూర్చుండుట, లేచుట, నడుచుట అన్నీ కూడా పరిశీలిస్తున్నాడంట. అంతే కదండి. మనం ఎవరినన్నా ప్రేమిస్తేనే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, అంతేనా? దూరంగా ఉన్న వాళ్ళ కోసం, ఇలా పక్కన ఉన్న వాళ్ళ కోసం పెద్దగా ఆలోచించరండి ఎవరో కూడా. దేవుడు కూడా మన కోసం ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాడు అంటే, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఆలోచిస్తున్నాడు. ఇక మరి అదే కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయం 105వ వచనంలో ఉంటుంది, నీ వాక్యమే నా పాదములకు దీపం. వాక్యం ఏంటంట? దీపం అంట.
దీపస్తంభం మీద పెట్టగానే, వెలిగించగానే దీపం చుట్టూ ఏమొస్తుందండి? చీకటి పోతుంది, వెలుగు సంతరించుకుంటుంది కదా. చీకటి పోయి వెలుగు సంతరించుకుంటుంది. అలాగే వాక్యం ఎప్పుడైతే దీపస్తంభము లాంటి నీ హృదయంలో ఉంచుకుంటావో వాక్యాన్ని, అప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి కూడా పోతుందన్నమాట. నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉన్నటువంటి చీకటి కూడా పోతుంది. ఈరోజు అలా ఉంచుకోలేకపోతున్నారండి. వినేస్తున్నారు, ఈ చెవిలోంచి వింటున్నారు, ఆ చెవిలోంచి వదిలిపెట్టేస్తున్నారు. కానీ ఒకవేళ ఉంచుకోగలిగితే, దీపస్తంభం మీద పెట్టినటువంటి దీపం ఎలా అయితే వెలిగిస్తుందో, మన హృదయంలో ఉంచుకున్నటువంటి వాక్యము కూడా అలాగే మన బ్రతుకుకి వెలిగిస్తుంది అన్నమాట. దీపస్తంభం మీద దీపం పెట్టకుండా మంచం కిందో కొంచెం కిందో పెట్టామనుకోండి, ప్రయోజనం ఉందా? లేదు. అలాగే ఒక 2 గంటల సేపు సంఘంలో కూర్చుని 2 గంటల సేపు వాక్యాన్ని విని, ఈ చెవంటి విని ఆ చెవంటి వదిలిపెట్టేసాం అనుకోండి, ఉందా? లాభం ఏమన్నా ఉందా? మేలేమన్నా ఉందా? లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఒకవేళ గడిచిన సంవత్సరంలో నువ్వు అలా చేసేవేమో ఒకవేళ, కానీ ఈ నూతన సంవత్సరంలో నువ్వు అలా చెయ్యకు అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక మనం చూడగలిగితే 15వ అధ్యాయం లూకాసు వార్త 8వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే, ఆ స్త్రీ అంట వెండి నాణెం పోగొట్టుకున్నప్పుడంట ఆ నాణెమునంట వెతకడానికంట దీపం వెలిగించి చాలా జాగ్రత్తగా వెతికి కనుగొందంట. కనుగొన్నప్పుడు అందరినీ పిలిచి సంతోషించిందంట. ఇంతకీ ఆ నాణాన్ని మనం ఆలోచించగలిగితే, నాణెం ఏంటి అంటే అది మట్టిలో నుండి పుట్టినటువంటి లోహం. ఎక్కడి నుంచి వచ్చినాయండి? మనం వాడే రూపాయి కాసులు కానివ్వండి, మరి ఏ అయినా సరే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మట్టిలో నుండి వస్తున్నాయన్నమాట. ఈ యొక్క మట్టిలో నుండి పుట్టినటువంటి ఖనిజాన్నంట ఏం చేస్తారు అంటే, ఈ రూపాయి కాసుల్లాగా 2 రూపాయి కాసుల్లాగా ఇలా తయారు చేస్తూ ఉంటారు. అంటే మట్టిలో, దాని పుట్టుక ఎక్కడ? దాని పుట్టుక మట్టిలో నుండి వచ్చిందన్నమాట. అయితే ఎప్పుడైతే ప్రభుత్వపు ముద్ర పడిందో దానికి ఏమొచ్చింది? విలువ వచ్చింది. ప్రభుత్వ ముద్ర లేదనుకోండి, అది రేకు ముక్కతో సమానం, అంతే కదా. ప్రభుత్వ ముద్ర లేకపోయినా అది రేకు ముక్కతో సమానం. అలాగే మానవుడైనటువంటి, మనిషి అయినటువంటి మనము కూడా ఎక్కడి నుంచి వచ్చామంటే మట్టిలో నుండే వచ్చాం. మట్టిలో నుండే వచ్చాం కదండి. మనం ఏమైనా బంగారంలోంచి వచ్చామా? మట్టిలో నుండి వచ్చాం మనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. నేల మట్టి నుండి అంటే దేవుడంట నేల మట్టిని తీసి నరుణ్ణి చేశాడంట. మరి నేల మట్టిలో నుండి వచ్చినటువంటి మనకి ఇంత విలువ ఎలా వచ్చింది అంటే, దేవుడంట తనలో ఉన్నటువంటి శ్వాసనంట మనలోనికి పంపించాడంట. అంటే తన స్వరూపాన్ని ఇచ్చాడంట. అంటే మట్టి బొమ్మకి విలువ లేదండి. ఎప్పుడు విలువ వచ్చింది అంటే, దేవుని యొక్క స్వరూపం మనలోకి వెళ్ళిందంట. అదే మనం పీల్చుకుంటున్నటువంటి ఈ శ్వాస అని చెప్తాం కదా, లోపల ఉన్నటువంటి ఆత్మ అని చెప్పుకుంటాం కదా, అదే అండి. ఏమండి, మనిషిని ఎంత చక్కగా మనం ఉంచి, ఇది లోపల ఆత్మ లేదనుకోండి, మనిషి అంటారా? శరీరం అంటారా? శవం అంటారు. అంటే విలువ ఉండదండి, విలువ ఉండదు. మట్టి బొమ్మకి ఎలా అయితే విలువ ఉండదో, ఎప్పుడైతే ఆత్మ అందులో ఉందో అప్పుడు విలువ వస్తుంది. ఎవరిచ్చింది అంటే దేవుడిచ్చింది. ప్రభుత్వపు ముద్ర లేకపోతే నాణానికి ఎలా అయితే విలువ లేదో, ప్రభు ముద్ర లేకపోతే మనిషికి కూడా విలువ లేదు. మరి ఇంత విలువైన వానిగా దేవుడు మనల్ని నిలబెట్టాడు అంటే మనం ఎలా ఉంటున్నాం? మనం ఆత్మచేత ప్రేరేపింపబడుతున్నామా? ఆత్మ మనలో ఉండి గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుకు లోబడుతున్నామా? ఇదిగో నువ్వు మాట్లాడే మాటలు బాగలేదు, నువ్వు చేసే క్రియలు బాగలేదని మనకు చెప్తుందండి. లోపల పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తాడు. కానీ వింటున్నామా మనము? మన హృదయం, మన యొక్క మాట తీరు మార్చుకుంటున్నామా? మన ప్రవర్తన మార్చుకుంటున్నామా? మనము దేవుడు మనకి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. మనం ఏది పోగొట్టుకుంటున్నామో అది గ్రహించేటట్లుగా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పిల్లవాడు దొంగతనం చేసినప్పుడు, ఒరే నువ్వు చేసిన దొంగతనం అమ్మ, అలా చెయ్యకూడదమ్మా అని తల్లి చెప్తే వాడికి తెలిసింది కాబట్టి మరనాడు వాడు ఏం చేయడు? దొంగతనం చేయడు. ఇప్పుడు దేవుడు కూడా మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నాయనా ఇదిగో నువ్వు గతించిన సంవత్సరం అంతా కూడా నువ్వు ఏం పోగొట్టుకున్నావు అంటే, ఇదిగో ప్రేమను పోగొట్టుకున్నావు. ఏం పోగొట్టుకున్నావు అంటే నేను ఇచ్చే సమాధానాన్ని పోగొట్టుకున్నావు. ఏం పోగొట్టుకున్నావు అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ఆనందాన్ని పోగొట్టుకున్నావు.
దేవుడు ఇలా చెప్తున్నాడు. దేని ద్వారా చెప్తున్నాడు? వాక్యము ద్వారా దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడు చెప్పినప్పుడు మనం కూడా వినాలి కదా. అమ్మో నేను పోగొట్టుకున్న దాన్ని నేను ఏం చేసుకోవాలి? ఇప్పుడు వెతుక్కోవాలి. ఎక్కడ వెతుక్కోవాలి? ఆ స్త్రీ నాణెం ఎక్కడ పాడేసుకుంది? ఇంట్లోనే పాడేసుకుంది. ఎక్కడ వెతికింది? పక్కింటోళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెతికిందా? కాదు కదా. ఆమె గృహములోనే దీపం వెలిగించుకుని ఆ గృహంలోనే వెతికింది, దాన్ని మరలా కనుగొంది. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు ఏది పోగొట్టుకున్నావో దాన్ని ఎక్కడ వెతుక్కోవాలి అంటే ఇదిగో వాక్యము ద్వారా నిన్ను మాట్లాడుతున్నప్పుడు మరలా నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో దాన్ని వెతుక్కో, దాన్ని సంపాదించుకో. నిజంగా సంపాదించుకున్నప్పుడు, ఆ గొర్రె దొరికినప్పుడు ఆ పురుషుడు ఎలా అయితే సంతోషపడుతున్నాడో, నాణ్యము దొరికినప్పుడు ఆ స్త్రీ ఎంతగా సంతోషపడుతుందో, మనము కూడా పోగొట్టుకున్నది దక్కించుకున్నప్పుడు, పోగొట్టుకున్నది పొందుకున్నప్పుడు మనకి అంతే ఆనందం ఉంటుంది. కొంతమందికి మనం చెప్తా ఉంటాం కదా, సమస్యలతో ఉన్నానమ్మా నా కోసం ప్రార్థన చేయండి అన్నారనుకోండి, మనం ఏం చెప్తాం? ఆల్రెడీ మనం పొందుకుని ఉన్నాం. మనం ఏం చెప్తాం? లేదమ్మా ఇలాంటి సమస్యలు మాకు వచ్చినప్పుడు కూడా దేవుడు మమ్మల్ని బలపరిచాడు, దేవుడు మమ్మల్ని ధైర్యపరిచాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, ధైర్యంగా ఉండు, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు మనం చెప్తున్నాం కదా. ఎలా చెప్తున్నాం? మనం పొందుకున్నాం ఇంతకుముందు, అంతే కదా. మనం ఇంతకుముందు పొందుకున్నాం కాబట్టే మనం చెప్పగలుగుతున్నాం. ఆ స్త్రీ కూడా తన నాణ్యాన్ని పోగొట్టుకుంది, మరలా పొందుకుంది. ఎలా పొందుకుంది అంటే ఆమె జాగ్రత్తగా వెతికిందంట, దీపం వెలిగించిందంట. అలాగే మన యొక్క జీవితాల్లో మనము కూడా వాక్యం అనే దీపాన్ని వెలిగించుకోగలిగితే మనం నడిచే త్రోవలకి మనకి ఏం కలిగిస్తుంది? అది వెలుగును కలిగిస్తుందంట. చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే ఇలా చిన్న విలాప వాక్యములు 4వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, విలాప వాక్యములు 4వ అధ్యాయము 7-8 వచనాలని చూడగలిగితే, దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు పాల కంటే తెల్లని వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. అట్టి వారు ఆకారము బొగ్గు కంటే నలుపాయను, వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్ట జాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిది ఆయన. ఇక్కడ మనం చూడగలిగితే విలాప వాక్యములు అంటే ఎవరు రాశారంటే ఇర్మియా గారు రాశారు దీన్ని, విలాప వాక్యములు. ఇక్కడ మనం చూడగలిగితే ఆ యొక్క ప్రజలు ఎలాంటి వారంట? వారి శరీరములంట, వారు ఎలాంటి వారంటే గనులంట, వారు హిమము కంటే శుద్ధమైన వారుగా ఉన్నారంట, వారు పాల కంటే తెల్లని వారుగా ఉన్నారంట, గొప్ప పేరు ప్రతిష్టలు పొందిన వారంట. వారి యొక్క దేహ కాంతంట నీలము వంటిదంట. వారు ఎలాంటి వారు అంటే గొప్ప గనులు. ఎలాంటి వారండి? గొప్ప గనులంట. అలాంటి గొప్ప గనులు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారంట కొంతకాలానికంట వారి శరీరం ఏమైపోయిందంట? బొగ్గులాగా అయిపోయిందంట. వారి శరీరం ఏమైపోయిందంటే బొగ్గులా అయిపోయిందంటే వారి ఆకారము, వారి చర్మము ఎముకలకు అంటుకునంట కర్ర వంటిదాయను, ఎండిన కర్ర వంటిది ఆయను. చనిపోయినప్పుడు కూడా చాలామంది శవాన్ని ఏమని పిలుస్తూ అంటే కట్టె అని పిలుస్తూ ఉంటారు. కట్టె అంటే కర్ర అని అర్థం అనమాట. దాన్ని బైబిల్ గ్రంథంలో ఎప్పుడో రాయించాడండి. ఇంత బలాఢ్యులైనటువంటి వారు కూడానంట ఏం పోగొట్టుకున్నారంట? సౌందర్యాన్ని పోగొట్టుకున్నారంట, పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకున్నారంట, వారి శరీరకు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారంట. అంటే ఏది కూడా శాశ్వతం కాదని మనకు కనిపిస్తూ ఉంది కదా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితేనే. ఇలాగే గతించినటువంటి సంవత్సరంలో కూడా మనము ఏం పోగొట్టుకున్నాం? మనం పోగొట్టుకున్న దాన్ని పొందుకునే అవకాశం మనకు దేవుడు ఇచ్చాడండి. పోగొట్టుకున్న దాన్ని పొందుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడంట. ఆధ్యాత్మికంగా వెలుగు సంబంధులుగా ఉన్నవారు మన కళ్ళ ముందు ఎంతో మందిని చూస్తున్నాం. మనం బోధించేవారు కానివ్వండి, ప్రతి వారు సంఘానికి వెళ్ళేవారు కానివ్వండి, ఇదిగో కొంతమంది ఏమైపోతున్నారంటే వెలుగు సంబంధులుగా ఒక వెలుగు వెలిగి వారు చీకట్లోనికి వెళ్ళిపోతారు.
ఎందుకయ్యా చీకట్లోనికి వెళ్ళిపోయావంటే, ఇదిగో నేను జీవించాలన్నటువంటి కల్చర్కి, ఈ దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ఈ దీనికి అసలు సూటి కాదండి, నేను ఉండలేకపోతున్నాను, నేను ఇవ్వలేకపోతున్నానండి ఇందులో అని అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోనంట మనము దేవుడేమో మనల్ని వెలిగిస్తేనంట ఆ వెలుగులో మనం ఉండలేక చీకటే నాకు మంచిదనుకు చీకటిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే ఎన్నో కారణాలు. నా బంధువులు ఇష్టపడతలేదని కొంతమంది అయితే, ఇదిగో నేను లోకానికి వేరైపోయి ఉండాలి కదా, నా బంధువుల్లో కలవకుండా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి కదా అని కొంతమంది అయితే, కొంతమంది అమ్మో ఇందులోకి వస్తే ఎలా ఉంటుందంటే ఒక పచ్చం చేసినట్లుగా ఉంటుంది కనుక నేను ఇందులోనికి రాలేను, కొంతకాలం ఎంజాయ్ చేసిన తర్వాత వస్తాను నేను అనేవారు కొంతమంది. ఎలా అయితేనో ఆధ్యాత్మిక వెలుగులోనికి రాలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పటికైనా గ్రహించుకోవలసిన విషయం ఏంటంటే, నేను ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎన్నో పోగొట్టుకున్నాను. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, పోగొట్టుకున్న దాన్ని పొందుకునే అవకాశాన్ని ఇచ్చాడు. ఒక తప్పిదం జరిగితే ఒక కంపెనీ వాడు బయటకు గెంటేంచేమో, కానీ దేవుడు ఎలాంటి వాడంటే కృపా కనికరమ కలిగినటువంటి వాడు, వాత్సల్యం కలిగినటువంటి వాడు. అందుకనే ఆయనకి ప్రేమామయుడు అనే పేరు కూడా పెట్టుకుంటున్నాం. చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే, మరొక మాటను న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే, ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదంట. ఎవరు అంటే సింహబలుడు అంటారు ఈయన్ని. ఎవరండి సింహబలుడు? ఎవరో సంసోను. బైబిల్లో బలవంతుడు ఎవరు అని మనం పిల్లలకు నేర్పిస్తాం కదా, ఎవరు అనగానే సంసోను అని సమాధానం చెప్తూ ఉంటాం. అంత బలవంతుడండి, వ్రతపుత్రుడు అని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలి అంటే. ఇదిగో తల్లిదండ్రులకు అడగక మునిపే దేవదూత వచ్చి దేవుని యొక్క సంకల్పాన్ని గురించి చెప్పింది ఈ న్యాయాధిపతుల గ్రంథంలో. ఒక న్యాయాధిపతిగా, ఒక వీరుడిగా చేతిలో ఏమీ లేకపోయినా అనేక మంది జనాంగాన్ని హతమార్చినట్లుగా ఫిలిష్తీయులను హడలెత్తించినటువంటి మహావీరుడుగా మనకి సంసోను గారు కనిపిస్తూ ఉంటారు. అలాంటి సంసోను గారు ఎంతమంది వచ్చినా కూడా ఒక చిన్న చేతికర్రతోనూ లేకపోతే గాడిద తవడ ఎముకతోనూ అతడు మరి వారి మీద పడి వారితో మరి జయాన్ని పొందుకున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. అలాంటి వాడు ఏం పోగొట్టుకున్నాడో తెలుసా అండి? దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడంట. ఏం పోగొట్టుకున్నాడు? దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆ ఆత్మ ఎలా పోయిందో కూడా అతనికి తెలియదు. అనుకుంటున్నాడు, నేను మరలా లేస్తాను, విడజిమ్ముకుంటాను, నేను ఇదిగో వచ్చిన వారిని అందరినీ కూడా చంపుతాను నేను అనుకుంటున్నాడు సంసోను. అతనికి తెలియంది ఏంటి అంటే, అతడు ఒకటి పోగొట్టుకున్నాడు. ఏంటి అంటే దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు. ఈరోజు అలాగే మనము కూడా భక్తులుగా ఉండి ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధతను నేను కోల్పోలేదని మనం అనుకుంటున్నామేమో, కానీ ఏదో ఒక విషయంలో మనం కోల్పోతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఆ కోల్పోయిన దాన్ని పొందుకోవడానికే దేవుడు మరలా మనతో ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మాట్లాడుతున్నాడు. సంసోను గారికి తెలియదండి. ఏం తెలియదు అంటే, అయ్యో నేను దేవుని ఆత్మని నేను పోగొట్టుకున్నాను అన్నటువంటి విషయం సంసోను గారికి తెలియదు. ఒకనాడు మనం క్రొత్త నిబంధనలో కూడా చూడగలిగితే దేమా కూడా ఏం పోగొట్టుకున్నాడంట? దేమా కూడా మంచి సువార్తలో ఉండవలసినటువంటి దేమా, మంచి పరిచారకుడితో కలిసి జీవించవలసినటువంటి దేమా అంట ఎక్కడికి వెళ్ళిపోయాడంట? సువార్తను విడిచిపెట్టి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. దేమా దేన్ని ఆశించాడు అంటే దేమా లోకాన్ని ఆశించాడంట. అలాగే ఇక్కడ సంసోను గారు కూడా ఎందుకు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు అంటే, సంసోను గారు అనుకుని ఉండరు నిజంగా. ఏంటి అంటే సంసోను గారి యొక్క జీవితం మలుపు తిరిగిందండి. అక్కడ సంసోను గారి యొక్క జీవితం, దేమా ఏమో లోకాన్ని ఆశిస్తే సంసోను గారు ఏమో ఒక స్త్రీని ఆశించాడంట. సంసోను గారు ఎవరిని ఆశించారండి?
ఒక స్త్రీని ఆశించాడంట. స్త్రీ యొక్క వ్యామోహంలో పడినటువంటి సంసోను దేవుని ఆత్మను పోగొట్టు. ఎందుకు దేవుని ఆత్మ పోయిందంటే దేవుడు పరిశుద్ధమైన వాడు, దేవుడు పరిశుద్ధత కలిగిన వానిలోనే ఉంటాడు. మనం పాపం పనులు చేస్తూ ఉంటే, మనం అపరిశుద్ధంగా ఉంటే దేవుడు మనలో ఉంటాడా? ఉండడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి మీరు కూడా. అంతేగాని పరిశుద్ధుడైనటువంటి దేవుడిని మనం నమ్ముకొని అపరిశుద్ధంగా మనం ఉంటే ఆయన ఉండడు. అపరిశుద్ధంగా ఆయన మనలో ఉండడండి. మనలో ఆయన పరిశుద్ధుడు. సంసోను జీవితం కూడా ఏమైపోయిందంటే పరిశుద్ధత పోయిందంట. సంసోను జీవితం కూడా ఏమైపోయిందంటే, నేను ఒక వ్రతపుత్రుడిని, దేవుని ప్రణాళిక ప్రకారంగా నేను పుట్టినవాడిని కదా, ఫిలిష్తీయులను హతం చేయడానికి నేను పుట్టినవాడిని కదా అన్న మాటను మర్చిపోయాడు. తన ఆలోచన నెరవేర్చుకున్నాడు, తన సుఖాన్ని నెరవేర్చుకున్నాడు, తన యొక్క కోరికను నెరవేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఎలాంటి వాడండి? బైబిల్ గ్రంథములోనే బలవంతుడంట. బలవంతుడికే ఈ పరిస్థితి ఉంటే మనం ఏమైనా బలవంతులమా? కొంతమంది అనుకుంటున్నారు కరోనాని దాటొచ్చానంటే నేను బలవంతుడినే అనుకుంటున్నారు. కానీ మనం బలవంతులం కాదని కేవలం దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపచేత మనల్ని నిలబెట్టాడంతే. అయితే సంసోను కన్నా మనం గొప్పవారమేమీ కాం. సంసోను తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడు అంటే, సంసోను దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క ఆత్మను సంసోను పోగొట్టుకున్నాడండి. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు కనుకనే ఇదిగో ఇక్కడ జయం అనేది అతనికి జరగట్లేదు. ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా గతించినటువంటి 2023లో దేవుడి యొక్క ఆత్మ ఫలాలుగా మనకి ఇచ్చాడు కదా. దేవుడిచ్చిన ఆత్మ ఎలా ఫలించాలి అన్న కొన్ని లక్షణాలు ఇచ్చాడు కదా. ప్రేమ, సంతోషము, విశ్వాసము, సాత్వికము, ఇలా కొన్ని మరి 9 పదాలను అక్కడ మనం చూస్తూ ఉంటాం కదా. వీటిలో మనం ఏదైనా ఫలించకపోయినా కూడా మనము కూడా ఎలాంటి వారం అంటే పోగొట్టుకున్న వారమే. దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ మనం వినియోగించుకోకపోతే మనము కూడా పోగొట్టుకున్న వారమే. ప్రియమైన దేవుని వారలారా, పోగొట్టుకున్న మనకి మొదటి ఆదివారం దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకో. ఇక్కడ సంసోను గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే, చూడండి, మరొక వచనం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సంసోను గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఆయన్ని పట్టుకుని చూడండి, కింద మాటల్లో మనం చూడగలిగితే 30వ వచనాన్ని మీరు చూడగలిగితే, నేనును 28 నుంచి వద్దు. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. ఎప్పుడు తెలుసుకున్నాడండి? ఫిలిష్తీయులు అతన్ని తీసుకెళ్ళిపోయి అతని 2 కళ్ళు కూడా పీకివేసి అతన్ని స్తంభానికి కట్టివేసి అందరూ వచ్చి అపహాసిస్తుంటే ఇదిగో తిరుగలి విసిరేవాడిగా, అతని చేతకాని వాడిగా కూర్చోబెట్టారు. ఎలాంటి వాడిని? సంసోను బలవంతుడైనటువంటి సంసోనంట ఇప్పుడు ఎలా ఉన్నాడంట? కన్నులు 2 పోగొట్టుకున్నవాడుగా, బలహీనుడుగా కూర్చునంట ఒక చేతకాని వాడిగా తిరుగలి విసురుతున్నాడంట. ఏంటి పరిస్థితి అంటే కారణం ఒకటే, దేవుని ఆత్మని పోగొట్టుకున్నాడు. తెలుసుకున్నాడండి, నేను ఏది పోగొట్టుకున్నాను, నేను ఈ బలహీనతకు కారణం ఏంటి అని తెలుసుకుని ప్రార్థిస్తున్నాడు. అయ్యో ప్రభువా, దయచేసి నన్ను మరొకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, దేవా నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను మరొక్కసారి మాత్రమే నన్ను బలపరచు. అంటే నేను బలహీనుడైపోయానని గ్రహించాడు, దేవుని బలం పోయిందని గ్రహించాడు. కాబట్టే సంసోను ఏమని ప్రార్థిస్తున్నాడు? మరొక్కసారి అవకాశం ఇవ్వు నాయనా, నన్ను మరొక్కసారి మాత్రమే నన్ను బలపరచు దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించుటకు, పగ తీర్చుకుంటకు యెహోవాకు మొరపెట్టుకొనగా, దేవుడు ఎలాంటి వాడు అంటే కరుణా కటాక్షం కలిగిన వాడు. కాబట్టి ఆయన వెంటనే సంసోను గారి యొక్క మొరను విన్నాడు. మన దేవుడిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అండి, నిజంగానే మనము ఎంత దేవునికి విరోధంగా బ్రతికినప్పటికీ కూడా దేవుణ్ణి మరల ఒక్క మాట అడగగానే, దేవా నాకు మరొక అవకాశం ఇవ్వని అడగగానే దేవుడు కనికరిస్తాడండి, మనల్ని కనికరిస్తాడు. మన దేవుళ్ళో ఉన్నటువంటి గొప్ప తత్వం ఏది అంటే అదే ప్రియమైన దేవుని వారలారా.
సంసోను గారు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, అయ్యో నేను పోగొట్టుకున్నది ఏంటో ఈరోజు నాకు తెలిసింది, మరలా ఒకసారి అవకాశం ఇయ్యి తండ్రి అన్నప్పుడు దేవుడు మరలా అవకాశం ఇచ్చాడంట. పోగొట్టుకున్నది పొందుకున్నాడంట సంసోను. బ్రతికుండగా బలవంతుడుగా ఉండగా ఎంతమందిని అయితే చంపాడో, ఇదిగో బలహీన సమయంలో, కన్నులు రెండు లేని సమయంలోనంట మరి అధికమైనటువంటి జనాంగాన్ని చంపినట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, దీనిని బట్టి మనకి ఏం అర్థం కావాలి అంటే, ఒకవేళ గడిచిన సంవత్సరంలో మనం ఏదైనా పోగొట్టుకున్నామేమో ఆలోచించండి. దేవా, ఇదిగో ప్రతిదినము వాక్యం చదువుకోమన్నావు, వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడతానన్నావు, అలాంటి వాక్యాన్ని నేను చదువుకోవట్లేదేమో, అంటే నీతో మాట్లాడే నీకు నాకు ఉన్నటువంటి సంభాషణ నేను చేయట్లేదేమో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రతిదినము ప్రార్థించమన్నావు తండ్రి, ఇదిగో నీతో మాట్లాడమన్నావు నన్ను, కానీ ప్రార్థనా జీవితం లేకుండా నేను నీతో మాట్లాడుకోలేకపోతున్నానేమో. ఏమంటే మన ఇంట్లో ఉన్నటువంటి వారండి ఏదో ఒక దినమందు ఏదో ఒక క్షణంలో ఒకవేళ మనతో తర్కం పెట్టుకుని మాట్లాడుతూ మానేశారనుకో, మనకు ఎలా ఉంటుందండి? మనకు ఎలా ఉంటుంది? అంతేందుకని చంటి బిడ్డలకి వాళ్ళకి జ్వరం వచ్చి పడుకుని ఉన్నారనుకోండి, అలా నీరసంగా మనకి ఎలా ఉంటుందండి మనసు? మరి దేవుడు కూడా ఏమనుకుంటున్నాడంటే, ఇదిగో ప్రార్థన ద్వారా మీరు నాతో మాట్లాడండి, వాక్యము ద్వారా నేను నీతో మాట్లాడతానని దేవుడు చెప్పినప్పుడు ఈ అనుబంధము, ఈ సంబంధము తెగిపోయిన వారుగా మనం గడిచిన సంవత్సరంలో ఉన్నామేమో, కానీ దేవుడు నూతన సంవత్సరంలో మనకు మరొక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. పోగొట్టుకున్నది పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. దాన్ని పొందుకోవడానికి మనం అర్హత సంపాదించుకుంటున్నామా? దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకుంటున్నామా? సద్వినియోగం చేసుకుంటున్నామా? మనకి మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడైతే చేతిలో ఉన్న 10 నాణాల్లో ఒక నాణెం కింద పడిపోయిందో వెంటనే దీపం వెలిగించిందంట, చీపురు తీసుకుందంట, ఇల్లంతా ఊడ్చిందంట, జాగ్రత్తగా వెతికిందంట. ఆ దీపం అనే వాక్యాన్ని బట్టి మనము కూడా ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని వెతుక్కోగలుగుతున్నామా? చీపురుతో ఎలా అయితే ఊడ్చిందో మన హృదయాన్ని మనం శుభ్రపరచుకోగలుగుతున్నామా? ఆమె జాగ్రత్త కలిగి వెతికింది కాబట్టే పొందుకుంది. ఇదిగో జాగ్రత్త కలిగి, ఇదిగో ఆలోచన కలిగి సంసోను, దేవా ఇదిగో నీ యొక్క బలాన్ని తీసివేసావు కదా, ఆ బలాన్ని మరలా నాకు ప్రసాదించు, ఒక్కసారి బ్రతిమాలుకున్నాడు. ఏది పోగొట్టుకున్నాడో తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని మరలా అడిగినప్పుడు దేవుడు కరుణా సంపన్నుడై మరలా అనుగ్రహించినట్లుగా మరలా సంసోను తన జీవితంలో తనకున్న ఆశను నెరవేర్చుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, లూకాసు వార్తలోకి మరలా మనం రాగలిగితే, లూకాసు వార్త 15వ అధ్యాయము లూకాసు వార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని చూడగలిగితే, దానికన్నా ఇంకా ముందు నుంచి చూద్దామండి. 11వ వచనం నుంచి మనం చూడగలిగితే, మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులు నుండి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమునిమ్ము తన తండ్రి అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇక్కడ మనం చూడగా ఒక తండ్రికి ఉన్నటువంటి 2 కుమారులు మనకు కనిపిస్తున్నారు. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఉపమానాలన్నీ ఒకే సంభాషణ కలిగినవి, ఒకే అర్థాన్ని ఇచ్చేవన్నమాట. అందులో ఉన్నటువంటి అర్థం ఒకటేనండి. ఇక్కడ మనం చూడగలిగితే ఒక తండ్రి కంటే 2 కుమారులు ఉన్నారంట. 2 కుమారుల్లో చిన్నవాడు అంటున్నాడు, నాయనా తండ్రి నాకు ఇవ్వాల్సినటువంటి వాటా నాకు ఇచ్చే, నేను చక్కగా వ్యాపారం చేసుకుంటాను, చక్కగా ఉంటాను నేను అన్నటువంటి ఆలోచన కలిగి తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఎన్నో హెచ్చరిక మాటలు చెప్పే ఉంటాడండి. కానీ ఆ యవ్వన కాలంలో తల్లిదండ్రుల మాట వినే ఆలోచన వరకు ఉండదు. కాబట్టి తనకు రావాల్సిన దాన్నంతా తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ మోసపోయాడో తెలియదు, దేనికి అలవాటు పడ్డాడో తెలియదు, దేనికి బానిసయ్యాడో తెలియదు. ఎందుకంటే లోకం ఎలాంటిది అంటే హంగులు చూపించేది, లోకం ఎలాంటిదంటే రంగులతో మనల్ని ఆకట్టుకునేది. కనుక దేనికి బానిస అయిపోయాడో తెలియదు, కానీ తనకున్నదంతా పోగొట్టుకున్నాడంట. ఇతడే పందులు మేపేవాడిగా పనిలో కుదుర్చుకున్నాడంట. ఎక్కడ ఉన్నాడండి? పందులు మేపేవాడిగా ఉన్నాడంట. ఆ పందులు తింటున్నటువంటి పొట్టైనా తిందారనుకున్నాడంట ఆకలి చేత. కానీ ఏమైందంటే 16వ వచనంలో, వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడినే కానీ ఎవడునూ వానికి ఏమీ వేయలేదు. పందులు తినే పొట్టు కూడా దొరకనివ్వలేదంటే అతనికి. అలాంటి సమయంలోనంట అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు
నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను. ఏమొచ్చిందండి అప్పుడు? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదంటారు మన వాళ్ళు. కానీ ఇతడు కొంచెం ముందే మేలుకున్నాడండి. మేలుకుని ఏమనుకుంటున్నాడంటే, నాకు తినడానికి ఆహారము లేదు, ఇక్కడ పందులు తినే పొట్టు కూడా నాకు దొరకట్లేదు, కానీ నా తండ్రి దగ్గర ఉన్నటువంటి పనివారందరికీ కూడా ఏముంటుంది? సమృద్ధైన ఆహారం నా తండ్రి ఇస్తాడు. అలాంటి గొప్ప స్థితిని నేను విడిచిపెట్టుకుని నేను వచ్చేసాను అని బుద్ధి వచ్చిన వాడే అంట, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి. ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో అండి, కొంతమంది అయితే వెంటనే ఏం చేస్తారంటే ఆ ఆలోచనను ఫాలో అవుతూ ఉంటారండి. అంటే నాలో ఉన్నది తప్పిదమో అని తెలిసినప్పుడు విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది అనుకుంటారు, ఇంకా నేను ఎంత తప్పులు చేసిన తర్వాత, ఎంత పాపం చేసిన తర్వాత, ఇంత తాగుడు తాగిన తర్వాత, ఎంత వ్యభిచారం చేసిన తర్వాత దేవుడు నన్ను క్షమించలే, ఎందుకు వచ్చింది, మిగిలిన జీవితం కూడా ఇందులోనే నేను గడిపేస్తాను అనుకుంటారండి కొంతమంది. కానీ ఇక్కడ మనం చూడగలిగితే ఈ చిన్న కుమారుడు అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా అంటున్నాడంటే ఇతడు చిన్నప్పటి నుంచి ఎందులో పెరిగాడు? భక్తిలోనే పెరిగాడు, దేవుని యొక్క భక్తిలోనే పెరిగాడు. కనుక మొట్టమొదటి పదం ఏమని వాడుతున్నాడంటే, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేసి తిని లోబడకూడదు, ఈ ఆజ్ఞను అతిక్రమించాను, నేను తల్లిదండ్రులకు విధేయులై ఉండవలసినటువంటి నేను విధేయుడిని కాక అవిధేయుడిని నేను ఇదిగో లోకంలోనికి వెళ్ళిపోయాను, నేను ఇదిగో పరలోకానికి విరోధముగా నేను పాపాన్ని చేశాను, నేను ఇక మీదట నీ కుమారుని అనిపించుకునే యోగ్యత నాకు లేదు, కానీ ఇదిగో నీ పనివారిలో నన్ను ఒక్కడిగా చేర్చుకోపోని, నీ కుమారుని అనిపించుకునే యోగ్యత నాకు అంటే పశ్చాత్తాపడుతున్నాడండి. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో అప్పుడు తండ్రి మనసు కరుగుతుందని అతనికి తెలుసు. వెంటనే తనకు వచ్చిన ఆలోచన క్రియ రూపంలో పెట్టాడు. పందులను వదిలేశాడు, పొట్టును వదిలేశాడు, పరుగెడుతున్నాడు. నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి, నా తండ్రి నన్ను కుమారుడిగా స్వీకరించకపోయినా పర్వాలేదు, నేను చేసినటువంటి పనిని బట్టి నా తండ్రి అంగీకరించకపోయినా పర్లేదు, కుమారుడుగా పనివానిగా అన్నా ఉంటానని, ఇదిగో కూలివాళ్ళు ఒకనిగా ఉంటానని అడుగుదారని పరిగెత్తుతున్నాడండి. పరిగెత్తుతున్నప్పుడు ఎవరో చెప్తున్నారని చిన్న కుమారుడు వస్తున్నాడని తండ్రిని చూడగలిగితే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు తన తండ్రితో, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులు పిలిపించంట, ప్రశస్తమైన వస్త్రాన్ని తెప్పించంట, ఉంగరాన్ని తెప్పించంట, ఆ కుమారుడికి తొడిగించంట, గొప్ప విందు చేసుకున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, తప్పిపోయిన నా కుమారుడు, లోకంలో నా కుమారుడు వెళ్ళిపోయాడు, కానీ లోకంలో మరణించి మరలా నా సన్నిధిలో జీవించడానికి నా కుమారుడు వచ్చాడు అంటే ఆ కుమారుడు ఏం తెలుసుకున్నాడంటే, నేను ఏదైతే పోగొట్టుకున్నానో దాన్ని నేను పొందుకోవాలని పశ్చాత్తాప హృదయముతో అతడు వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇలాంటి పశ్చాత్తాప హృదయాన్నే దేవుడు మనలో నుండి కూడా కోరుకుంటున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, వాళ్ళలో ఎంత తప్పిదాలు ఉన్నప్పటికీ కూడా ఒప్పుకోరండి, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు రక్షింపబడును, ఒప్పుకొని వానికంట కప్పుకునేవాడికంట శిక్ష. అంతే కదండి, పిల్లల విషయంలో కూడా మనం అదే, వాడు ఒప్పుకున్నాడా వాడి యథార్థతను బట్టి మనం మెచ్చుకుంటూ ఉంటాం. వాడు ఒప్పుకోలేదనుకో, కప్పుకుంటున్నాడు అనుకోండి, పిల్లల్ని కొట్టేసి వచ్చి కాదు మమ్మీ కాదు వాడే నన్ను ముందు కొట్టాడు మమ్మీ ఇలా చెప్తున్నాడు అనుకోండి, మనకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది, మనం ఇంకా కొడతా ఉంటాం వాడిని. దేవుడు కూడా అది అంటున్నాడు, ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు రక్షింపబడతావు, ఒప్పుకోని వానికి శిక్ష విధింపబడును. తప్పిపోయిన కుమారుడిని మనం చూడగలుగుతున్నాం కదా. నిజంగా తప్పిపోయిన కుమారుడు అంటున్నాం, కానీ తప్పిపోయిన కుమారుడు కాదండి, తిరిగి వచ్చిన ఒక దేమాన్ని మనం చూడగలిగితే తప్పిపోయాడు. నిజంగా ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడండి. యేసుక్రీస్తు వారు ప్రేమించినటువంటి యూదా ఉన్నాడు కదా, యూదాకి ఏమిచ్చాడంటే యేసుక్రీస్తు వారు డబ్బుల సంచి ఇచ్చేవాడంట. డబ్బుల సంచి ఎవరికి ఇస్తారు? నమ్మకంగా ఉన్నవాడికి ఇస్తారు. అంటే యేసుక్రీస్తు వారు యూదా ఇస్కరియోతుని ఎంతగా నమ్మాడో మనకు అర్థమవుతుంది. అలాంటి నమ్మిన వాడినే యూదా ఏం చేశాడండి? అమ్మేసిన తర్వాత అతడికి ఆలోచన వచ్చింది, అయ్యో నేను పరిశుద్ధుడిని నమ్మేశాను అనుకున్నాడా లేదండి, నేను పరిశుద్ధుడిని నమ్మేశానని ఎంతో పశ్చాత్తాపం పడ్డాడండి. కానీ పశ్చాత్తాపంతో ఉరివేసుకున్నాడు, కానీ అదే పశ్చాత్తాపంతో మరి ఒకవేళ
దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని ఉంటే నిజంగా అతడు రక్షింపబడును. అంతే కదండి. అతనితో పాటు మన కీర్తన గ్రంథంలో చూడగలిగితే అతనితో పాటు తన కుమారులంట, తన కుటుంబం అంట ఎంతో నిందలు అనుభవించారంట. ఎంతో నిందలు అనుభవించాడు. వీడే కదా పలానా యేసుక్రీస్తుని అమ్మివేసిన వాడు, ఇదిగో పలానా యేసుక్రీస్తుని అమ్మివేసినటువంటి వాడు, వీళ్ళ తండ్రే కదా. ఎన్నో అవమానాలు భరించారంట. కానీ ఆ అవమానాలు ఏమీ లేకుండా ఉండాలి అంటే అతడు నిజంగా పశ్చాత్తాప పడ్డాడంతే, వదిలేశాడు అప్పగించానని. కానీ నిజంగా పశ్చాత్తాపంతో నన్ను క్షమించు నాయనా అని ఒక్క మాట పలుకుంటే నిజంగా అతడికి రక్షణ అనేది ఉండును. ఈరోజు మనము కూడా కొన్ని మార్లు ఏంటి, దేవుడు నన్ను క్షమిస్తాడా? నన్ను క్షమిస్తాడా? ఒక ప్రాంతానికి కొత్తగా వివాహమైనటువంటి ఒక జంట వచ్చిందంటే అండి, ఒక కాలనీలోకి ఉద్యోగం చేసుకుంటూ ఆ కాలనీలో ఉంటున్నారనమాట. ఎక్కడో తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చాడు. ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు ఆ వీధిలో ఉన్నటువంటి కొంతమంది అల్లరి మూకంట భర్తను సాగనంపడానికి వచ్చి వెళ్ళిన తర్వాత అంట వారు బయట ఉండి పాటలు పాడుతూ ఏదో మరి అల్లరి పెడుతూ ఉన్నారు. తన భర్త రాగానే చెప్పిందంట, ఈ కాలనీలో వద్దండి, మనము వేరే ప్రాంతానికి మనం వెళ్ళిపోవచ్చండి, కాలనీ బాగోలేదు పరిస్థితి అన్నప్పుడు పర్వాలేదు, మన నోరు మంచిది అవుతుంది, ఊరు మంచిది అవుద్దని మంచి మాటలు చెప్పేసి భర్త డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా భర్తకు చెప్తుందంట, లేదండి ఇక్కడ వీళ్ళ ప్రవర్తన బాగోలేదండి, మనం వెళ్ళిపోవచ్చండి అన్నప్పుడు భర్త మరలా ఏదో చెప్పాడు, డ్యూటీకి వెళ్ళిపోయాడని. అయితే ఒకనొక రోజు భర్త వెళ్ళగానే వాళ్ళు మరి అక్రమంగా లోనికి ప్రవేశించి ఆ అమ్మాయిని చెరిచారు. తర్వాత తన భర్త వచ్చిన తర్వాత చెప్తున్నప్పుడు ఆ భర్త అంటున్నాడు, అమ్మా నీ తప్పేమీ లేదు, నువ్వు చెప్పావు, ఎన్నో మార్లు ఈ గృహం ఖాళీ చేసేచ్చా, నువ్వు చెప్పావు, కానీ నేను వినిపించుకోలేదు, తప్పంతా నాదే, కానీ ఈ పాపంలో నీ యొక్క భాగమేమీ లేదు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నానమ్మా, వదిలిపెట్టే, మనం ఇల్లు మారిపోవచ్చు ఈసారి అని చెప్పాడు. చాలా సముదాయించాడు. 1, 2, 3 రోజులు గడిచాయండి. కానీ ఈమె ఇమిడ్చుకోలేకపోతుంది. ఏంటంటే నా భర్తకు నేను అన్యాయం చేశాను, నా భర్త నన్ను క్షమించాడు, కానీ నేను దీన్ని ఎందుకో తట్టుకోలేకపోతున్నానని 3 రోజులు 4 రోజులు యాతన పడండి. 4వ రోజు ఉరి వేసుకుని చనిపోయిందండి. జరిగిన సంఘటన. ఎందుకు చనిపోయిందండి? ఉరి వేసుకుని చనిపోయింది. ఎందుకు చనిపోయిందంటే భర్త క్షమించాడు. అమ్మ నీ తప్పిదం ఏమీ లేదు, ఇది నా తప్పే, నువ్వు నా నిర్లక్ష్యం వల్ల ఇది ఎలా జరిగింది కాబట్టి నేను క్షమిస్తున్నాను నిన్ను అని చెప్పినప్పుడు కూడా ఏమనుకుందంటే నేను అన్యాయం చేశాను, నేను పాపం చేసిన, భర్తకు అన్యాయం చేశాను అన్నటువంటి మైండ్లో ఉండిపోయి తన ప్రాణాన్ని తీసుకుంది. రోజు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నువ్వు పోగొట్టుకున్నావా, నువ్వు ఆత్మీయతను పోగొట్టుకున్నావా, కానీ పొందుకునే అవకాశాన్ని నేను ఇస్తున్నాను అన్నప్పుడు కొంతమంది అంటున్నారు, అయ్యో నేను జారత్వం చేసిన దాన్ని కదా, మరలా నన్ను దేవుడు క్షమిస్తాడేటి, ఇంత చేసిన తర్వాత దేవుడు నన్ను క్షమించడు, రాయబడి ఉంటుంది అంతే అని చాలామంది రాలేకపోతున్నారండి. నేను ఎంత తాగిన వాడిని కదా, నన్ను దేవుడు ఎలా అంగీకరిస్తాడు అంటాడంతే బైబిల్లోని, వీళ్ళకి చెప్తారంతే. అలాగా ఇది కుదరని పని అని మనుషులే నన్ను మెచ్చుకుంటలేదు కదా, మనుషులే నన్ను ఒక మనిషిగా చూడట్లేదు కదా, అలాంటి దేవుడు తన సంఘంలో ఎలా చేర్చుకుంటాడని చాలామంది పోగొట్టుకున్న దాన్ని పొందుకోవడానికి రాలేకపోతున్నారు. ఆ స్త్రీ ఎలా అయితే ఉందో, భర్త క్షమించినప్పటికీ కూడా, అవకాశం ఇచ్చినప్పటికీ కూడా సద్వినియోగం చేసుకొని ఒక స్త్రీగా ఉండి తన జీవితాన్ని పోగొట్టుకుంది, తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఒకనాడు ఇస్కరియోతు యోధా కూడా మనకు అలాగే కనిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక సంసోన్ని మనం చూడగలిగితే ఆయన చేసినటువంటి దాన్ని బట్టి, అతను పోగొట్టుకున్న దాన్ని బట్టి చివరిలో మరొక అవకాశం ఇమ్మని అడిగాడండి. అయ్యా నాకు ఒక అవకాశం, నీ బలం నాలో నుండి పోయింది, నీ బలం మరలా నన్నొక్కసారి బలపరిచిన ఆయన అన్నాడు. చివరిలో దేవుడు అతని మాట విన్నాడు కాబట్టి బలపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, గడిచిన సంవత్సరంలో మనం ఏదైతే పోగొట్టుకున్నామో, గడిచిన సంవత్సరంలో ఏదైతే వదిలిపెట్టేసామో ఈ నూతన సంవత్సరంలో వాటిని మరలా పొందుకోమని దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మరలా పొందుకోమని మనకు చెప్తున్నాడు. చూడండి ఒకసారి మనం చూడగలిగితే లూకాసు వార్త దానికన్నా ముందుగా మార్కు సువార్త 5వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే 5వ అధ్యాయము 26వ వచనం, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఇక్కడ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలుగుతున్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఈమె యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చండి.
నిజంగా రక్తస్రావం కలుగుతున్నటువంటి స్త్రీ 1 రోజు 2 రోజులు 3 రోజులు 7 రోజులైనా సరే ఆ స్త్రీ రక్తస్రావం జరిగినంత రోజులు కూడా ఎక్కడ ఉండాలంటే కడగానే ఉండాలి. ఆమె కడగానే, ఈరోజు అనేక మంది పాటిస్తూ ఉన్నారు కదా, ఆమె కడగానే ఉండాలి. ఆ దినాలు గడిచిన తర్వాత మాత్రమే ఆమె కుటుంబ సభ్యులతో కలవాలి. అప్పటి వరకు ఆమె కంచం వేరు, ఆమె మంచం వేరు, అన్నీ వేరుగా ఉంటాయి. అయితే ఈ స్త్రీ అంట 1 రోజు 2 రోజులు 10 రోజులు కాదండి, ఎన్ని రోజుల నుంచి రక్తస్రావం జరుగుతుంది అంటే సుమారు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం. అంటే 12 సంవత్సరాల నుంచి కుటుంబానికి దూరంగా ఉందండి. 12 సంవత్సరాల నుంచి తనకు పుట్టిన పిల్లలను కూడా హత్తుకునే పరిస్థితి లేదండి. 12 సంవత్సరాల నుంచి ఇంటిలోనే బానిసైనటువంటి బ్రతుకుగా మనకు కనిపిస్తుంది ఆమెను చూడగలిగితే. అలాంటి స్త్రీ అంట ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళంట, తనకున్న ధనాన్నంతా కూడా అప్పగించిందంట. అయినా కూడా ఆమెకు లాభం లేదంట. అయినా కానీ లాభం లేదంట. ఎంతో కోల్పోయిందంట, ధనాన్ని ఎంతో విసిగి వేసారిపోయిందంట. ఏ వైద్యుడు లేదా నన్ను స్వస్థపరచడానికని విసిగి వేసారిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు త్రోవ అంట వస్తున్నారని తెలిసినప్పుడంట అసలు ఆమె బయట మనుషులు ఉన్న చోటికి రాకూడదండి. దేని ప్రకారం? యూదా చట్ట ప్రకారంగా యూదా మతంలో ఉన్నటువంటి ఆచారాల ప్రకారంగా. అలాంటిది యేసుక్రీస్తు వారు వస్తున్నారని చూసి ఎదురు చూసంట యేసుక్రీస్తు వారు వస్తే ఒక్కడే వస్తాడేటండి, ఒక్కడే వస్తాడా? ఆయన చుట్టూ జనసమూహం ఉంటారంట, ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారంట. అలాంటి జనములో నుంచి ఆమె ఎలా వెళ్ళిందో తెలియదు కానీ ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టుకుందంట. యేసుక్రీస్తు వారు అది తెలియాలనే సమాజానికి ఏమంటున్నారంటే నన్ను ముట్టింది ఎవరు, నన్ను తాకింది ఎవరు, నా వస్త్రాన్ని ముట్టింది ఎవరు అని అడుగుతుంటే పక్కనున్న శిష్యులు అంటున్నారంట అదేంటయ్యా అలా అడుగుతావు, ఇంతమంది విస్తారమైన జనం వస్తున్నప్పుడు నీ మీద పడిపోతున్నప్పుడు నా వస్త్రం ముట్టుకుంది ఎవరని నువ్వు అడుగుతున్నావు ఏంటంటే లేదు, నాలో నుండి ఏం వెళ్ళింది? ప్రభావం వెళ్ళింది. ఎందుకంత క్లియర్గాని అసలే ఆవిడేమో జనంలోకి రాకూడదు, ఎవరిని ముట్టకూడదు. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు పబ్లిసిటీ చేస్తున్నారంటే ఆమె పోగొట్టుకున్నది పొందుకుంది. నువ్వు కూడా పోగొట్టుకున్నది ఏదైనా ఉంటే నువ్వు కూడా పొందుకోగలదు. ఎప్పుడు పొందుకుంటావు అంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అని చెప్పడానికే ఆమె యొక్క జీవిత రహస్యాన్ని బయట పెడుతున్నాడు. ఎవరు అనగానే అప్పుడు వచ్చిన పిరికిదానిగా వణుకుతూ వచ్చిన అయ్యా నేనేనయ్యా ఇదిగో ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను, నా యొక్క పిల్లల ప్రేమను పోగొట్టుకున్నాను, ఇదిగో జనములో తిరగటం పోగొట్టుకున్నాను, ధనాన్ని పోగొట్టుకున్నాను, అన్నిటినీ పోగొట్టుకున్నాను, ఇదిగో మీ దగ్గరకు వచ్చాను నేను, తిరిగి నా ఆరోగ్యాన్ని నేను వెంటనే రక్తధార కట్టిందంట. వెంటనే నేను ఏం పొందుకున్నాను? పోయిన ఆరోగ్యాన్ని. దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులు నా యొద్దకు రండి అన్నాడు. కాబట్టి మనం అవసరం ఉన్నప్పుడే వచ్చేవారుగా మనం ఉండకూడదు ప్రియమైన దేవుని వారలారా. ఆయన ప్రతి ఈవిని మనకి ఇచ్చేవాడు, మనం పోగొట్టుకున్నది ప్రతిదీ మనకే ఇచ్చేవాడు. నిజంగా ఇలా ఇచ్చేవారు ఎవరో ఉండరండి. నిజంగా మనం ఎవరికైనా అప్పు ఉన్నాడు అనుకోండి, ఒక వ్యక్తి ఎవరి దగ్గర అప్పు తెచ్చాడండి, అప్పు ఇచ్చిన అతను చనిపోయాడు అనుకోండి, ఇతను ఏమైపోతాడండి? సైలెంట్ అయిపోతాడు. ఇలా చాలామంది మనం చూస్తున్నాం కదా. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఏది పోగొట్టుకున్నా అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనం ఆలోచించుకుంటే ఏమంటే లోకంలో ఉన్న ధనం పోగొట్టుకున్న మళ్ళీ సంపాదించుకోవచ్చండి, మనుషులు పోగొట్టుకున్న సంపాదించుకోవచ్చండి. మనుషులు ఎలాంటి వారంటే పెడితే పెళ్లి కోరతారంట, లేకపోతే చావు కోరతారు. అంటే లోకంలో ఉన్నది ఏది పోగొట్టుకున్నా కూడా మనము పొందుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో పోగొట్టుకున్నది ఏదన్నా ఉంటే ఒకవేళ ఒక మాట దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నువ్వు చల్లారిపోతే, నువ్వు ఆరిపోతే నిన్ను వెలిగించుట అసాధ్యము అని చెప్పాడండి. అసాధ్యం అని చెప్పాడు. ఏమంటే చాలామంది అంటారు చచ్చేలోగా 4 సంపాదించుకోవాలండి, ఎందుకు? పాడి మోయడానికి అంటారు. ఏమండి పాడి మోస్తేనే శ్మశానానికి వెళ్తుందండి. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నవారు చాలామంది ఏంటంటే పాడిని మొయ్యరండి. ఏం చేస్తారు? ఆ చక్రాల మీద ఒక బండి ఉంటుంది, దాని మీద వేసి తీసుకువెళ్తూ ఉంటారు, ఆర్భాటంతో తీసుకువెళ్తూ ఉంటారు, పాటలతో తీసుకువెళ్తూ ఉంటారు. అంటే పాడి మొయ్యడానికి 4 కావాలని వాళ్ళు అంటున్నారు. కానీ దేవుని యొక్క గ్రంథంలో ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక 4 ఆత్మలను రక్షించని నన్ను వెళ్ళాలన్నాడు. రక్షించకపోయినా పర్వాలేదండి, మనం మాత్రం ఆధ్యాత్మిక జీవితంలో ఏది పోగొట్టుకోకూడదో దేవుడిచ్చినటువంటి ప్రతి ఈవిని కూడా మనం పొందుకోవాలండి. యాకోబు పత్రికలో రాస్తూ ఉంటాడు, 1వ అధ్యాయం 16-17లో
దేవుడంట జ్యోతిర్మయుడకు దేవుడంట మనకి ఈవులిస్తున్నాడంట. మనకి ఏమిస్తున్నాడండి? ఈవులిస్తున్నాడంట. మనకి పరసంబంధమైనటువంటి ప్రతి మేలు మనకి ఇస్తున్నాడంట. ఆయన ఇచ్చినప్పుడు మనం వాటిని దాచుకునేవారుగా ఉండాలి, ఇచ్చినప్పుడు పుచ్చుకునేవారుగా ఉండాలి, దాచుకునేవారుగా ఉండాలి. ఆయన ఇచ్చింది మనం ఉపయోగించేవారుగా అంటే వినియోగించుకునేవారుగా ఉండాలి. మనం రోజు వాడే వస్తువులు ఎంత తలతల మెరుస్తూ ఉంటాయండి, కానీ సామానం బల్ల మీద ఉన్నటువంటి వస్తువులను చూస్తే తల ఉండదండి. అంటే వాడకంలో ఏమొస్తుందంటే దానికి సైనింగ్ వస్తుంది. అలాగే దేవుడిచ్చినటువంటి ఈవులు ఉన్నాయి చూసారా, దేవుడిచ్చినటువంటి మేలు ఉన్నాయి చూసారా, ఈ విషయంలో కూడా మనం వాటిని దేవుడు ఇస్తున్నప్పుడు మనం పుచ్చుకోవాలంట. పుచ్చుకున్న దాన్ని దాచుకోవాలంటే దాచుకున్న దానిని మనం ఉపయోగించాలంట. ప్రియమైన దేవుని వారలారా, ఈ మార్కు సువార్తలో మనం చూడగలిగితే ఈ యొక్క మరి స్త్రీ ఎలాంటిది అంటే ఈ యొక్క స్త్రీ అంట పొందుకుందంట, ఆరోగ్యాన్ని పొందుకుందంట. ప్రతీది కూడా దేవుడు అంటున్నాడు, నీ శరీరానికి సంబంధించిన నువ్వు అడగకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అవి నేను ఎలాగో ఇస్తాను. మన పిల్లలు వచ్చి అడగాలండి, ఫస్ట్ తారీఖు వచ్చేస్తున్నానా, ఫీజు కట్టినానా, పుస్తకాలు కొన్నానా, ఇలా మన పిల్లలు అడగనవసరం లేదండి, మనమే వారికి టయానికి కొంటాం. అలాగే దేవుడు కూడా శారీరక సంబంధంగా మనకి ఏది కావాలో ఆయనకి తెలుసండి. కానీ ఆయన అంటున్నాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వస్తాడండి. ఒక ధనవంతుడు వస్తాడు. ఆ ధనవంతుడు అంటాడు, అయ్యో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి, వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో వ్యభిచరించకు, దొంగతనం చేయకు, ఎన్నో లిస్టు చెప్తాడండి, కిరాణా లిస్టు మనకు తెలుసు కదా. అలాగా చెప్పినప్పుడు అతడు అంటాడు, అన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను. ఎప్పటి నుంచి చేస్తున్నాడంటండి? చిన్నతనం నుంచే, బాల్యం నుంచి ఇవన్నీ చేస్తున్నాను నేను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, నీ ధనము బేదలకి పంచిపెట్టేసి నువ్వు నన్ను వెంబడించి అన్నాడు. అది మాత్రం నచ్చలేదండి. పరలోక రాజ్యాన్ని దేనికోసం పోగొట్టుకున్నాడు? ధనం కోసం పోగొట్టుకున్నాడు. దేమ ఈ యొక్క సువార్త పనిలో ఆధ్యాత్మిక జీవితాన్ని దేనికోసం పోగొట్టుకున్నాడంటే లోకం కోసం పోగొట్టుకున్నాడు. లోకం పిలుస్తుందని వెళ్ళిపోయాడండి. లోకం పిలుస్తుందని వెళ్ళిపోయాడు. దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట, ఆ ధనవంతుడు వలె నువ్వు ధనం నిమిత్తం పరలోకాన్ని పోగొట్టుకోకు అని చెప్తున్నాడు. ఏమంటే ఎందుకు ఎంత హెచ్చరిక చేస్తున్నాడంటే ఈ ఆయుష్ కాలంలో ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలదండి, అంతే కదండి. ముసలివారు అనుకుంటా ఉంటారు, ఇప్పుడు నేనేం చేయలేను, చేసే ఆ యొక్క వయసు అంతా ఉడిగిపోయింది అనుకుంటుంటారు. మనకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు, మరొక సంవత్సరాన్ని పొడిగించాడండి, మరొక సంవత్సరాన్ని పొడిగించాడు. ఆ ధనవంతుడైనటువంటి ఆ యవ్వనస్తుడి వలె మనం ఉండకుండా మనం దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకునేవారుగా మనము ఉండకూడదు. ప్రియమైన దేవుని వారలారా, చివరిగా ఒక వచనాన్ని మనం చదువుకుని ముగించుకుందామండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగినవి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఎన్నున్నాయండి ఈ లిస్టులోని? త్రాగుబోతు విందులు ఉన్నాయంట, ఇంకా ఏమున్నాయండి, ఆటపాటలు ఉన్నాయంట, వినోదాలు ఉన్నాయంట, విందులు ఉన్నాయంట. ఇంకా మరి మనం ఏ ఇష్టాన్ని నెరవేర్చామంట? అన్యుల ఇష్టాన్ని మనం నెరవేర్చామంట. ఇవన్నీ గతించిన 2003 సరిపెట్టేయండి, వదిలేయండి ఇంకా. కానీ 2024 వచ్చింది చూసారు. అప్పుడు ఈ 2024లో ఆ గతించినటువంటి స్వభావం మీలో ఉండకుండా మీరేం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలి. నాణాన్ని వెతకడానికి ఏం చేసిందంటే జాగ్రత్తగా వెతకడానికి దీపం వెలిగించిందంట, చీపురుతో ఇల్లంతా ఊడ్చిందంట, జాగ్రత్తగా వెతికిందంట. 2023లో ఎలా ఉందో మన జీవితం 2024లో అలా ఉండకూడదండి. 2023లో మనుషుల మెప్పు కొరకు జీవించామేమో, కానీ 2024లో దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారుగా ఉండాలి. అందుకనే ఏమంటున్నాడంటే గడచిన కాలం చాలు దానికి. దేనికి? లోకంలో ఎంజాయ్ చేసిన దానికి, లోకాన్ని అనుభవించాలనుకున్న దానికి గడిచిన కాలం చాలు. ఇంకెంత కాలం ఉందో తెలియదు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినాం అనుకుంటున్నాం, కానీ విపత్తు ఎక్కడుందంటండి? ప్రమాదం ముందే ఉందంట. కరోనా కన్నా ఘోరమైనది వస్తుందంట. దాని నుండి మనం తప్పించబడతామో లేదో భవిష్యత్ కాలం మనకైతే తెలియదు.
భవిష్యత్తు కాలం మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ ఎక్కడ వదిలేయమంటున్నాడంటే 23లోనే వదిలేయండి. 24లో మీరు కొత్త సంవత్సరంలో నూతన సృష్టిగా మీరు ఉండాలి. యెహోవా యందు ఉండడమే, జీవించడమే నూతన సృష్టి. నూతనగా మలచబడాలి. దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనల్ని దేవుడు ఏమీ కోరుకుంటలేదండి. ఒకవేళ దేవుడు కానీ ఆదివారం వచ్చినప్పుడు మీరు ఒక డజను అట్టిపళ్ళు తినండి, ఒక కొబ్బరికాయ తినండి అని తెస్తాం కదా, తెస్తాం కదండి. కానీ అవి ఏం తెమ్మంటలేదండి. దేవుడు ఏమంటున్నాడంటే సమయాన్ని ఇమ్మంటున్నాడు, హృదయాన్ని ఇమ్మంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, కానీ ఇవ్వగలుగుతున్నాం అవి ఇవ్వమండి. మీరు ఏదైనా అడిగితే చెప్తాం. కానీ ఒకనాడు ఓ భక్తుడు అదే అనుకున్నాడండి. ఎవరండి? మరి ఎలీషా గారు చెప్పినటువంటి మాట అతనికి నచ్చక అతను ఏమనుకున్నాడంటే, అయ్యో నాకు కుష్ఠరోగం మీద చెయ్యేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఏదో రాస్తాడు అనుకున్నాను. కానీ ఈయనేటి ఇంటి లోపలుండి నన్నేం చేయమంటున్నాడు? 7 మార్లు నదిలో ములిగేసి వెళ్ళిపోమంటున్నాడు. 7 మార్లు ములిగేసి వెళ్ళిపోమంటున్నాడేటి అనుకుంటున్నాడు. కానీ 7 మార్లు మురిగిన తర్వాత తెలిసింది కదా, అతనికి తెలిసింది దేవుని యొక్క కార్యం 7 మార్లు మునిగిన తర్వాత తెలిసింది. అలాగే దేవుడు ఆ పనివాడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, అయ్యా నిన్ను 7 మార్లు మునగమన్నాడు కానీ నిన్నేం తెమ్మనలేదు కదా. ఒకవేళ ఇదిగో కొండెక్కి గుణదల రా అంటే నువ్వు వెళ్ళేవాడివే కదా. కొండ ఎక్కి ఈ గౌరీపట్నం వచ్చి నాకు తలని నాకు ఇచ్చే అంటే ఇచ్చేవాడివే కదా. కానీ అవేమి నిన్ను అడగలేదు కదా, కేవలం 7 మార్లు మునగమన్నాడు అని చెప్తాడు. అంటే దేవుడు కూడా ఈరోజు మన నుండి ఏది ఆశించట్లేదండి. దేవుడు మనకి సమయాన్ని ఇమ్మంటున్నాడు, మనల్ని దేవుడు మన హృదయాన్ని ఇమ్మంటున్నాడు, మన ధనాన్ని ఇమ్మంటలేదు దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ నూతన సంవత్సరంలో నాటి రీతిగా ఉండాలి. పేతురు గారు చెప్పినట్లుగా ఇప్పటి వరకు గతించిన జీవితం ఏమైపోయిందంటే వదిలిపెట్టేయండి, కానీ నూతన జీవితాన్ని మీరు ప్రారంభించండి. పోగొట్టుకున్నవన్నీ ఇప్పటి వరకు దేవుడు ఆయుష్కాలం ఎంత ఇచ్చాడు, అందులో సగం అయిపోయిందేమో అండి. 60 సంవత్సరాల ఆయుష్కాలం అయితే 30 అయిపోయిందేమో, 50 అయిపోయిందేమో, ఇంకెంతో ఆయుష్కాలం లేదండి, చెప్పలేమండి. నడిచేవాడు నడుస్తున్నట్లుగానే పడిపోతున్నాడు, ఆడుకునేవాడు ఆడుకుంటున్నట్లుగానే తింటున్నవాడు తింటున్నట్లుగానే చనిపోతున్నాడు. కనుక మరొక అవకాశం అనేది ఒకవేళ లేకపోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. అలా సద్వినియోగం చేసుకున్న వారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కనిపిస్తారండి. అప్పటి వరకు వ్యభిచారం చేసినప్పటికీ కూడా రహాబ్ అనే వేష చివరిలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. పోగొట్టుకున్న మంచి జీవితాన్ని, చెడ్డ జీవితాన్ని వదిలిపెట్టేసి మంచి జీవితాన్ని మరలా పొందుకుందండి. ఇశ్రాయేలు దేవుని జనాంగంతో కలిసి జీవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఒక జక్కేని మనం చూడగలిగితే పోగొట్టుకున్న ఆనందాన్ని పొందుకున్నాడండి. అప్పటి వరకు కూడా వడ్డీ వ్యాపారిగా ఉన్నప్పటికీ కూడా, ట్యాక్స్ కట్టించుకునేవాడిగా, ముక్కు పిండి వసూలు చేసేవాడిగా ఉన్నప్పటికీ కూడా అతడు ఒక ఆనందమైన జీవితాన్ని మరలా పొందుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనకు ఆసక్తి ఉండాలే కానీ దేవుడు మనల్ని ముందుకు నడిపించడానికైనా సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి ఇదిగో ఆమె దీపం వెలిగించిందంట, వెతికిందంట, నాణాన్ని పొందుకుందంట, సంతోషించిందంట. కనుక ఈరోజు కూడా వాక్యము ద్వారా దేవుడు మనల్ని వెలిగిస్తున్నప్పుడు మనం వెలిగింపబడాలి. ప్రియమైన దేవుని వారలారా, అంతేగాని మనం మొరాయించకూడదండి. దేవునికి మన సమయాన్ని ఇద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మన యొక్క హృదయాన్ని ఇద్దాం. ప్రియమైన దేవుని వారలారా, ఒక భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, హృదయంలోనంట ఏముండాలంట? దేవుని మాట. గదిలో ఏముండాలంట? ప్రార్థన ఉండాలంట. సమాజంలో, సంఘంలో ఉండాలంట? మంచి సాక్ష్యం ఉండాలంట. క్రైస్తవుడికి 3 చాలా అవసరమండి. హృదయంలో దేవుని మాట ఉండాలంట, గదిలో ప్రార్థన ఉండాలంటే ఎప్పుడూని, అలాగే సమాజంలోనూ సంఘంలోనూ మంచి సాక్ష్యం ఉండాలంట. ఇదే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ రోజుకి ప్రపంచమంతా సాక్ష్యార్థంగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. మనం కనీసం మన కుటుంబాలకు సాక్ష్యంగా ఉన్నామా? మన యొక్క ఇరుగు పొరుగు వారికి సాక్ష్యార్థంగా ఉన్నామా? మనం పరిశీలించుకుని, దేవుడైతే అవకాశం ఇచ్చాడు, పోగొట్టుకున్నది పొందుకో అంటున్నాడు. పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మనము. మరొకసారి ఆలోచన చేయండి, మంచి నిర్ణయాన్ని తీసుకుంటారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. మీ ప్రియమైనటువంటి కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తండ్రి దేవా, ఇదిగో తండ్రి, నీ కొరకు, నీ సువార్త కొరకు అనేక మందిని పోగొట్టుకున్నప్పటికీ మరలా చివరిలో వారందరినీ దక్కించుకున్నాడు. తల్లిని దక్కించుకున్నాడు, సోదరులు దక్కించుకున్నాడు తండ్రి. కనుక తండ్రి,
పోగొట్టుకున్నది తండ్రి అయ్యా పొందుకునేటట్లుగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు తండ్రి. కనుక తండ్రి దేవా, గడిచిన జీవితం మాకు ఇష్టానుసారంగా జీవించామేమో, గడిచిన జీవితం తండ్రి దేవా మనుషుల మెప్పు కొరకు జీవించావేమో తండ్రి. కానీ ఈ నూతన సంవత్సరంలో తండ్రి దేవా నిన్ను సంతోషపెట్టేవారముగాను తండ్రి, అనేకులకు మేలుకరంగాను తండ్రి, మీ నామానికి మహిమకరంగాను మేము జీవించడానికి సహాయం చేయమని అడుగుతూ తండ్రి దేవా సమయాన్ని హృదయాన్ని తండ్రి దేవా తండ్రి మీకు అప్పగించేవారుగా మేము ఉండడానికి కృప చూపమని కోరుకుంటూ తండ్రి దేవా ఇదిగో జరగబోయే కార్యక్రమం అంతట్లోనూ తండ్రి మీరే తండ్రి దేవా మహిమ పొందమని, మీరు అధ్యక్షత వహించి ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ తండ్రి మీ కుమారునికి అనుగుణంగా, మీ కుమారుని యొక్క శరీరానికి సాదృశ్యంగా తండ్రి దేవా, ఆయన రక్తానికి సాదృశ్యంగా తండ్రి, ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు మరలా పొందుకున్నాడు తండ్రి దేవా, అలాంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఆయన శరీర రక్తాలను పుచ్చుకొని చూడగా తండ్రి దేవా మేము కూడా తండ్రి ఆధ్యాత్మికంగా ఏం పోగొట్టుకున్నామో దాన్ని పొందుకోవడానికి సహాయం చేస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభుపేట వందనాలండి. అందరికీ వందనాలు.